అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డాక్ పీడియాట్రిక్స్. నేను డాక్టర్ సాయిరామ్, మీ చిన్నపిల్లల డాక్టర్ని. ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే, అందరి తల్లిదండ్రులకి కామన్‌గా వచ్చే క్వెషనేనండి. ఏంటంటే, జంక్ ఫుడ్ మా పిల్లలకి పెట్టొచ్చా? ఒకవేళ పెట్టొచ్చు అంటే ఎంత పెట్టాలి? ఎంత ఫ్రీక్వెంట్‌గా పెట్టాలి అనేది చూద్దాం. ఆ ప్రశ్నకి మనం జవాబు చెప్పే ముందు కొంచెం బేసిక్స్ తెలుసుకుందామండి. ఆ బేసిక్స్‌లో జంక్ ఫుడ్ అంటే ఏంటి? ఆ జంక్ ఫుడ్ వల్ల మన ఆరోగ్యానికి, పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసుకుందాం. దాని తర్వాత మనం ఎంత పెట్టొచ్చు, ఎంత ఫ్రీక్వెంట్‌గా పెట్టొచ్చో చూద్దాం. వీటిలో ఫస్ట్‌గా అసలు జంక్ ఫుడ్ ఏంటో చూద్దామండి. ఏదైనా తిండి పదార్థాన్ని తీసుకున్నప్పుడు, ఆ తిండి పదార్థం నుంచి మనకి ఎక్కువ క్యాలరీలు వస్తా ఉన్నాయి. న్యూట్రిషన్ మాత్రం తక్కువగా ఉంది. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఫ్యాట్, షుగరు, సాల్ట్ ఎక్కువగా ఉంది. కానీ మన శరీరానికి అవసరమైన మినరల్స్ గానీ, విటమిన్స్ గానీ, ఫైబర్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి అంటే దాన్ని కూడా మనం జంక్ ఫుడ్ కింద తీసుకోవచ్చు. వాటికి కొన్ని ఉదాహరణలు చూద్దామండి. నేను చెప్పిన కేటగిరీస్‌లో ఏదైనా సరే మీరు ఎక్కువగా తింటా ఉన్నారు అంటే దాన్ని కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా తెలపండి. ఒకవేళ మీ పిల్లలు ఎక్కువగా తింటా ఉన్నా సరే దాన్ని కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. ఈ జంక్ ఫుడ్‌ని మనం 3 కేటగిరీలుగా డివైడ్ చేసుకున్నాం అనుకోండి. దాంట్లో ఫస్ట్ కేటగిరీ బివరేజెస్ అంటే పానీయాలన్నమాట. తాగేటివి. వాటిల్లో కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేవి ఫస్ట్ వస్తాయి. ఆ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే ఏమేమి? మనం రొటీన్‌గా తాగే కూల్ డ్రింక్స్ అన్నీ. థమ్స్ అప్ కానీ, పెప్సీ కానీ, కోకో కోలా కానీ అట్లాగా మనం తాగే కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ కిందకే వస్తాయి. సెకండ్‌ది ఫ్రూట్ డ్రింక్స్ అండి. ప్యాకెడ్ ఫ్రూట్ జ్యూసెస్ అండి. అంటే తాగుతుంటాము, మాజా తాగుతుంటాము, పల్ప్డ్ ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఉంటాము. అవన్నీ పండ్ల రసాలు ప్యాకెట్‌లో వచ్చేవి ఏంటంటే అల్ట్రా ప్రాసెస్ చేసి ఉంటాయి. ఎక్స్‌ట్రా షుగర్ యాడ్ చేసి ఉంటారు. దాంతో పాటు ఏదైతే ఫ్రూట్ అంటున్నామో దాని యొక్క ఫ్లేవర్ కూడా యాడ్ చేసి ప్యాకెట్ చేసి ప్రిజర్వేటివ్స్ కలిపి దాని తర్వాత మన దగ్గరికి సెండ్ చేస్తూ ఉంటారు. అవి ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండడానికి. వాటిని కూడా జంక్ ఫుడ్ అనే అంటారు. వాటితో పాటు అన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ అన్నీ జంక్ ఫుడ్స్ కిందకే వస్తాయి. రెస్టారెంట్లో ఉండే ఫుడ్స్ పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, దాంతోపాటు పాస్తాస్. థర్డ్ కేటగిరీకి వచ్చామనుకోండి, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అండి. ఎక్కడి నుంచో తయారయ్యి ప్యాకెట్లో మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కొన్ని రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్లు వస్తూ ఉంటాయి. దాంతోపాటు బ్రెడ్లు వస్తూ ఉంటాయి, ఇన్స్టాంట్ నూడిల్స్, దాంతోపాటు కొన్ని ఐస్ క్రీమ్స్ కూడా, కుర్కురేలు, బింగోలు, చిప్స్, అట్లాంటి ప్యాకెట్లో తయారైన స్నాక్స్ అన్నీ కూడా మనం జంక్స్ కింద వేస్తూ ఉంటాం. వీటిలన్నిటిని విన్న తర్వాత వీటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి మనం ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా తింటూనే ఉంటాం. దీంట్లో ఒకటైనా, రెండైనా సరే చాలా ఫ్రీక్వెంట్‌గా రోజుకు ఒకసారో లేకపోతే 2, 3 రోజులకోసారో ఖచ్చితంగా తింటానే ఉంటామన్నమాట. అవేంటో ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ జంక్ ఫుడ్ పిల్లలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తదో చూద్దామండి. మొదటిగా చెప్పాలి అంటే పిల్లలు చాలా ఫాస్ట్ గ్రోయింగ్. చాలా తొందరగా ఎదుగుదల ఉంటది. వాళ్ళ బాడీ బిల్డింగ్‌కి అవసరమైన మూలకాలు చాలానే ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అవన్నీ తగిన మోతాదులో వాళ్ళకి కావాలి. అంటే బ్యాలెన్స్‌డ్ డైట్‌తోనే అవన్నీ వస్తాయన్నమాట. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటారో వీళ్ళ బాడీ బిల్డింగ్‌కి అవసరమైన మూలకాలన్నీ తగిన మోతాదులో వీళ్ళకి దొరకవు. పిల్లలు తొందరగా ఒబీస్ అయిపోతారండి. చాలా లావు వచ్చేస్తారు. లావుగా వచ్చేసడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతది. దీనివల్ల పిల్లలకి ఆకలి సరిగా వేయదు. ఎస్పెషల్లీ ఇంట్లో చేసే తిండి పదార్థాలు తినడానికి అస్సలు ఇష్టపడరనమాట. బయట తిండి పదార్థాలకి వాటి ఫ్లేవర్స్‌కి అలవాటైపోయి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. బయట తిండి పదార్థాలే ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీటి వల్ల పిల్లలు చాలా తొందరగా ఒబీస్ అయిపోతారు. చాలా లావుగా వచ్చేస్తారు. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ, అవుట్‌డోర్ గేమ్స్ ఆడడానికి అస్సలు ఇష్టపడరు. ఇలా లో యాక్టివిటీ అంతే ఒబీస్‌గా అట్లానే ఉన్నారనుకోండి, లాంగ్ టర్మ్ అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి బీపీ చాలా తొందరగా వచ్చేస్తది. హైపర్ టెన్షన్ చాలా తొందరగా వస్తది. షుగర్ అంటే డయాబెటిస్ కూడా చాలా తొందరగా వస్తది. ఫ్యూచర్‌లో వాళ్ళకి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హెల్తీ డైట్ తినే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇలాంటి జంక్ ఫుడ్ తినే వాళ్ళలో ఇలాంటి క్రానిక్ డిసీజెస్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి. అలాంటి జబ్బులు ఒకసారి వచ్చాయనుకోండి వాటికి లైఫ్ లాంగ్ మందులు వాడుకుంటానే ఉండాల్సొస్తది. మీ పిల్లలు అలాంటి వాటి బారిన పడకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే వాళ్ళ హెల్త్ పైన, వాళ్ళ డైట్ పైన కొంచెం మీరు కంట్రోల్ తీసుకోవాల్సొస్తది. అకేషనల్‌గా ఇప్పుడు పెళ్ళికో, పబ్బానికో తింటా ఉన్నారు అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ విలన్. మీరు డైలీ అదే తింటున్నారు, లేకపోతే చాలా ఫ్రీక్వెంట్‌గా తింటూ ఉన్నారంటే ఇట్ విల్ కిల్ యూ. జస్ట్ స్లో కిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి అంటే మన ఐఏపీ వాళ్ళు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు అడ్వైస్ చేసిన ప్రకారం చిన్న పిల్లలకి దాంతోపాటు అడోలసెంట్స్ వాళ్ళకి జంక్ ఫుడ్స్ అనేవి కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. కానీ
ఆల్రెడీ తీసుకుంటున్నారు అంటే దాన్ని పోర్షన్ తగ్గించుకోవచ్చు అండ్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవచ్చు. అట్లీస్ట్ వన్స్ ఏ వీక్, వారంలో ఒక రోజు కావాలంటే తినిపించుకోవచ్చు. కంప్లీట్గా ఈ జంక్ ఫుడ్స్ అన్ని బ్యాన్ చేసేయాలంటే నేనేం చెప్పను, కానీ ఈ జంక్ ఫుడ్ తినే విధానాన్ని, ఫ్రీక్వెన్సీని మీరు మీ పిల్లల దగ్గర నుంచి రెడ్యూస్ చేశారు అంటే మీరు ఖచ్చితంగా హెల్దియర్ లైఫ్ స్టైల్లో పడతారు. మీ పిల్లలకి ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు ఉంది అనుకోండి, దాన్ని ఎలా తగ్గించవచ్చో చూద్దాం. ఒకటి, మీరు 90% 10% అనే రూల్ ఉంటుంది, దాన్ని మీరు మీ పిల్లలపైన అప్లై చేయొచ్చు. అదేంటంటే 90% అనేది హోమ్ బేస్డ్ ఫుడ్, అంటే మీరు ఇంట్లో తయారు చేసిన తిండి పెట్టడానికి చూడండి. 10% అది బయట తిండి పదార్థాలు తీసుకొచ్చి పెట్టండి, ఆ ఫన్ ఫుడ్స్ లాగా చేసి పెట్టండి. అది ఫన్ ఫుడ్స్ కూడా నాట్ టిపికల్ జంక్ ఫుడ్ అనమాట. అవి కూడా కొంచెం ఫన్ వేలో చేసి వాళ్ళకి తినిపించవచ్చు. ప్రాక్టికల్ వేలో చెప్పాలంటే ప్రతిరోజు అలానే 90% 10% రూల్ ఫాలో అయ్యే కంటే వీక్లీ వన్స్ వాళ్ళకి చీట్ డే లా ఉంటుంది కదా, అట్లాగా జంక్ డే లాగా పెట్టుకోవచ్చు. ఆ ఒక్కరోజే తనకి జంక్ ఫుడ్ ఇస్తాము. ఆ జంక్ ఫుడ్ ఇచ్చేది కూడా నేను ముందు చెప్పినట్లు మెయిన్ ఫుడ్ని అది రీప్లేస్ చేసేలాగా ఎప్పుడు ఉండకూడదు అనమాట. మనం తిని ఆపేసి ఆ జంక్ ఫుడ్ ఎక్కువ తినేలాగా ఉండకూడదు. ఆ జంక్ ఫుడ్ అనేది క్యాలరీస్ ఎప్పుడు 50% కంటే ఎప్పుడు తక్కువే ఉండాలి తినేటప్పుడు. మీ పిల్లలు ఒకవేళ ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఉన్నారు అనుకోండి, మీరు ఒక్కసారిగా రేపటి నుంచి జంక్ ఫుడ్ తినద్దు అని చెప్పి రూల్ పెట్టారు అనుకోండి, వాళ్ళు అస్సలు ఫాలో అవ్వరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఒకవేళ మీరు కష్టపడి ఆపేసినా సరే వాళ్ళకి విత్డ్రాల్ సిమ్టమ్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. అడిక్ట్ అయిపోయి ఉంటారు, ఖచ్చితంగా అవి కొనుక్కొని తినాల్సిందే. అలా చేసే కంటే బెటర్ వే ఏంటంటే, ఒకటి పోర్షన్ తగ్గించండి. వాళ్ళు ఒక ప్యాకెట్ మొత్తం తినేస్తున్నారు అనుకోండి, ఆ ప్యాకెట్ మొత్తం ఇవ్వకుండా ఆ ప్యాకెట్లో పీసెస్ తీసి ఈ పీసెస్ మాత్రమే తినండి. లేకపోతే వాళ్ళు 5-6 ప్యాకెట్లు తినేస్తున్నారు అనుకోండి, చిప్స్ ప్యాకెట్లు 5-6 ఇవ్వకుండా ఈ వీక్ మొత్తం ఒక 4 ఇవ్వండి, నెక్స్ట్ వీక్ 3, అట్లాగా కొంచెంగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రండి. మంచి పద్ధతి ఏంటంటే క్వాంటిటీ తగ్గించండి అండ్ ఫ్రీక్వెన్సీ కూడా గ్రాడ్యువల్గా తగ్గించండి. లాంగ్ టర్మ్గా అసలు కంప్లీట్గా జంక్ ఫుడ్స్ నుంచి అవాయిడ్ చేయడానికే చూసుకోండి. ఎప్పుడో ఒకసారి తింటా ఉన్నారు, మంత్లీ ఒకసారి, ఎప్పుడో అకేషన్స్, పెళ్ళిళ్ళు, పబ్బాలు వచ్చినప్పుడు తింటా ఉన్నారు అంటే అంత రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని తినమని చెప్పొచ్చు. వాళ్ళకి అవైలబిలిటీ తగ్గించాలి అండి. వాళ్ళు మీ ఫ్రిడ్జ్లోనే ఎక్కువ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఈజీగా తాగేస్తారు. మీ ఇంట్లోనే ఎక్కువ స్టోర్డ్ ఫుడ్స్ ఉన్నాయి, దాంతోపాటు ఈ ప్యాకెట్ ఫుడ్స్ ఉన్నాయి, బ్రెడ్స్, దాంతోపాటు ఈ పికిల్స్ అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళు తినడానికే ఇష్టపడుతూ ఉంటారు. దాంతోపాటు పిల్లలకి అవైలబిలిటీ తగ్గించాలండి. వాళ్ళు జంక్ ఫుడ్ కొనుక్కోవడానికి డబ్బులు తక్కువ ఇవ్వాలి, ఇంట్లోనే జంక్ ఫుడ్ అవైలబుల్గా అస్సలు ఉంచకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంచండి. ఆ స్నాక్స్ ప్లేసెస్లో మీరే హోమ్ బేస్డ్ స్నాక్స్ లాగా తయారు చేసి ఇంట్లో అవైలబుల్లో ఉంచండి, అవి తినడానికి ఇష్టపడతారు. అన్నిటికంటే బేసిక్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండడం. వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని. తల్లిదండ్రులే ఎక్కువ తింటా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అయిపోతారు. డాక్టర్ చెప్పని, ఇంకెవరు చెప్పినా సరే, పేరెంట్స్ తింటా ఉన్నారంటే మా అమ్మ నాన్న చేస్తున్నారంటే కరెక్టే చేస్తూ ఉంటారు అని చెప్పి వీళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. ఫస్ట్ మీరు ఒకవేళ ఎక్కువ తిండి తింటా ఉన్నారు అంటే ఈ జంక్ ఫుడ్స్ని, వాటిని తగ్గించుకోండి. దాని తర్వాత చేంజ్ అనేది మీ పిల్లల దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఈ వీడియో మొత్తానికి సారాంశం ఏంటంటే, ఎప్పుడో ఒకసారి జంక్ ఫుడ్ తినడము అనేది మంచిదేనండి. కాకపోతే ఈ పిల్లలు ఏంటంటే ఆ ఫ్లేవర్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఎక్కువగా తింటా ఉంటారు, దానివలన ఎక్కువ అనారోగ్యాలు పాలవుతూ ఉంటారనమాట. ఈ వీడియో సారాంశం 2 ముక్కలో చెప్పాలంటే, జంక్ ఫుడ్ని విలన్ చేయొద్దు. జంక్ ఫుడ్ని ఓవర్గా తీసుకుంటూ తింటూ ఉన్న మన బిహేవియర్ని కంట్రోల్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఎప్పుడో అకేషనల్గా, ఎప్పుడో పెళ్ళిళ్ళకి, పబ్బాలకి ఈ జంక్ ఫుడ్ లాగా తినడం అనేది పెద్ద నష్టమేం కాదండి. కాకపోతే రోజు ఎక్కువగా తింటూ ఉండడం వల్లనే ఎక్కువ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఎలాంటి మంచి తిండి పదార్థాలు అని చెప్పి మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా టీచ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి నాకు థమ్స్ అప్ ఇవ్వండి. ఇట్ విల్ బి లైక్ ఎంకరేజింగ్ టు మీ. మీరు ఎక్కువ లైక్ చేస్తూ ఉన్నారు అంటే మీలాంటి పేరెంట్స్కి ఎక్కువ మందికి ఇది రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.